విశాఖకు చెందిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా విశ్లేషణ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన ఆటో డ్రైవర్ సురేష్ కుమార్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. యువతి సంధ్యను చేరదీసి సహజీవనం చేసిన నిందితుడు పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ట్రాలీ సూట్ కేసులో ఉంచి విశాఖ నుంచి ఒడిశాలోని రాయగడ జిల్లా చాందిని ప్రాంతానికి తీసుకెళ్లి పడేసినట్లు వెల్లడించారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు వెలుగులోకి వచ్చింది. హత్యకు ఉపయోగించిన సూట్ కేసుతో పాటు కీలక ఆధారాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని తదుపరి దర్యాప్తు కోసం ఒడిశాకు తరలించారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, ఈ కేసుకి సంబంధించి పోలీసులు అసలు ఎలా ఛేదించారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. ఏదైతే విశాఖపట్నంలోని చర్చనీయాంశంగా మారినటువంటి ఒక మైనర్ బాలికని ఏదైతే చంపేసి సూట్ కేసులోని పెట్టి పక్క రాష్ట్రానికి తరలించిన ఘటన అయితే విశాఖ వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈ ఘటనకు సంబంధించి విశాఖ దుర్గానగర్ ప్రాంతానికి చెందినటువంటి బొలిశెట్టి సురేష్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఒకవైపు కూడా అప్పుడప్పుడు విశాఖ పోలీస్ స్టేషన్లో కూడా ఆప్టింగ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఈయన తొలి వివాహంగా మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత కొన్ని రోజులకు ఏదైతే విశాఖపట్నం జ్ఞానపురం రైల్వే స్టేషన్లో యాచకురాలుగా ఏదైతే ఉంటున్నటువంటి ఒక మైనర్ బాలికతో పరిచయం అయ్యాడు. అయితే ఆమెకు ఎవరూ లేరని చెప్పడంతో ఏదైతే అప్పటికే ఆమె తన భర్త అప్పటికీ కూడా ఏదైతే సురేష్ యొక్క భార్య గర్భిణిగా ఉన్న నేపథ్యంలోనికి సహాయంగా ఉంటానని చెప్పి ఈ మైనర్ బాలికని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కూడా ఎవరైతే యాచకురాలుగా ఉన్నటువంటి మైనర్ బాలిక సురేష్ కూడా ఇద్దరు కూడా వివాహేతర సంబంధం అయితే పెట్టుకున్న నేపథ్యంలో కూడా ఒకసారిగా ఇద్దరు కూడా ఒక క్రమంలో ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత ఏదైతే అప్పటికే పెళ్లి చేసుకున్నటువంటి ఎవరైతే సురేష్ ఒక భార్య అయితే ఒక పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత కాలక్రమానుగతంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఎవరైతే ఈ మైనర్ బాలికను సురేష్ పెళ్లి చేసుకోమని అడగగా ఏదైతే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నెల 15వ తేదీన ఎవరైతే దుర్గానగర్ వచ్చి సురేష్ ఇంటికి వచ్చి ఇద్దరి మధ్య తను పెళ్లి చేసుకోమని అడగగా ఆ ఇద్దరి మధ్య వాగ్వేదం చోటు చేసుకునగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక్కసారిగా గోడకి వానుకొని వెళ్ళిపోవడం నేపథ్యంలో భారీగా తలకు గాయాలయ్యి కోమాలోకి వెళ్ళిపోయి అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ క్రమంలో అప్పటికప్పుడే ఎవరైతే సురేష్ ఆ మృతదేహాన్ని ఒక పెద్ద భారీ సూట్ కేసులో పెట్టి విశాఖ జ్ఞానపురం రైల్వే స్టేషన్ మీదుగా ఒరిస్సా రాయగడ ప్రాంతానికి అయితే అప్పటికప్పటికే తరలించాడు. తరలించిన నేపథ్యంలోనే ఏదైతే రాయగడ చాందిని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క మృతదేహాన్ని అయితే అక్కడ పడేసి తిరిగి అదే రోజు రాత్రి అయితే విశాఖకు మరలా వచ్చాడు. ఈ క్రమంలో 2-3 రోజుల తర్వాత ఏదైతే రాయగడ పిఎస్లో ఉన్నటువంటి స్థానికులు అయితే ఒక్కసారిగా ఉన్నటువంటి దుర్వాసన రావడంతో ప్రాంత వాస్తవులు అయితే స్థానికులైతే పోలీసులకైతే సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘటనాస్థలం చేరుకున్న ఏదైతే రాయగడ చాందిని పిఎస్ పోలీసులు అయితే ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పరిశీలించిన మేట దర్యాప్తు అయితే ముమ్మరం చేపట్టగా ఆ ప్రాంతంలో అదే సమయంలో అది ఏదైతే టెలిఫోన్లో ఉన్నటువంటి సిగ్నల్ సాంకేతిక సీసీ ఫుటేజ్ దర్యాప్తు ఆధారంగా అయితే చాకచక్యంగా ఈ యొక్క ఎవరైతే విశాఖపట్నం ప్రాంతవాసి అయినట్టు సురేష్ని అయితే పట్టుకున్న నేపథ్యంలోని వారిని ఏదైతే విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్కి అయితే సురేష్ని అయితే పిలిపించి వారిని రిమాండ్కి అయితే తరలించారు. అయితే ఈ క్రమంలో సురేష్ అయితే కేవలము నా భార్యతో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఒక మైనర్ బాలికని అయితే చంపేశానని కూడా ఆయన ఒప్పుకున్నట్లు కూడా అతను ఒప్పుకున్నాడు. అదేవిధంగా దీంతో గత రోజు కూడా ఎవరినైతే సురేష్ని అయితే రాయగడ అయితే పోలీసులు అయితే వారిని రిమాండ్కి అయితే తరలించి ఇక్కడి నుంచి అయితే విశాఖపట్నం కంచరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి అయితే తీసుకువెళ్లారు. థ్యాంక్ యూ నరసింహ.